బీర్బల్కి మానవత్వం పాళ్ళు ఎక్కువ. తనకి చేతనైనంత ఇతరులకి సాయం చేసేవాడు. ఒకనాడు ఒక వృద్ధుడు బీర్బల్ దగ్గరికి వచ్చి, అయ్యా, నాకెవరూ లేరు. కష్టపడటానికి వయస్సు, ఓపిక లేదు. అడుక్కు తినటానికి మనసు రావటం లేదు. గతంలో నేను బతికి చెడిన వాడిని కనుక అక్బర్ బాదుషాకి చెప్పి దర్బారులో నాకు తగ్గ పని ఇప్పించండి అంటూ ప్రాధేయపడ్డాడు. బతికి చెడడం అంటే ఏంటి? ఒకప్పుడు చాలా బాగా బతికాడు, ఇప్పుడు కష్టాల్లో ఉన్నాడు అని అర్థం. బీర్బల్కి అతడికి సాయం చేయాలని ఉంది. కానీ దర్బారులో కొలువలంటే మాటలు కాదు. బాగా ఆలోచించాడు. సరే, 2 రోజులు ఇక్కడే ఉండు, ప్రయత్నిస్తాను అంటూ ఆ వృద్ధుడికి అప్పటికి ఆశ్రయం ఇచ్చాడు. ఆ తర్వాత అక్బర్ దగ్గరికి పోయి ఆ వృద్ధుడి గురించి చెప్పి అతడికి ఏదన్నా పని కల్పించమన్నాడు. అక్బరు నవ్వి, బీర్బల్, ఆ వృద్ధుడు ఏ విధమైన శ్రమ పడలేడు కదా, అందుకని అతనికి కొంత ధనం ఇస్తాను, దానితో సుఖంగా బ్రతకమని చెప్పు అని అన్నాడు. వద్దు పాదుషా అన్నాడు బీర్బల్. పాదుషా అంటే బాదుషా అంటే చక్రవర్తి అని అర్థం. పాదుషా, అతడు ఆత్మగౌరవం కలవాడు. పాదుషా, అతడు ఆత్మగౌరవం కలవాడు. దానిని వదులుకున్నవాడైతే నా దగ్గరకు వచ్చి ధన సాయం చేయించమని అడిగేవాడే కానీ కొలువు ఇప్పించమని కోరేవాడు కాదు. నా దగ్గరకు వచ్చి ధన సాయం చేయించమని అడిగేవాడే కానీ కొలువు ఇప్పించమని కోరేవాడే కాదు. బీర్బల్, నువ్వు అమాయకుడివి, చిరునవ్వు చిందిస్తూ అన్నాడు అక్బర్. ఎందుకని? ఆ వృద్ధుడు నిన్ను ధన సాయం కోరితే ఇచ్చేంత స్తోమత నీకు లేదు. అందుకే అతడు నిన్ను కొలువు ఇప్పించమన్నాడు. పాదుషా, మీరు పొరపాటు పడుతున్నారు. అతడు నిజంగా ఆత్మగౌరవం కల మనిషి. అటువంటి మనిషి ఇతరుల నుండి ధన సాయం పుచ్చుకోడు. తప్పనిసరి పరిస్థితుల్లో పుచ్చుకున్న ప్రత్యుపకారంగా ఏదో ఒకటి చేసి ఆ రుణం తీర్చుకుంటాడు. సరే, ఒక పని చేద్దాం. చెప్పండి. నేను నీకు కొంత ధనం ఇస్తాను. అది పట్టుకుపోయి నువ్వు ఆ వృద్ధుడికి ఇవ్వు. అక్బర్ పాదుషా కొలువు ఇవ్వటం కుదరడన్నాడని, అందుకనే ఈ ధనం పంపాడని చెప్పు. వద్దు పాదు